ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని ఒకరినొకరు చంపేసుకోవడం, లేదా పిల్లల్ని చంపేయడము, చాలా సన్నివేశాలు జరుగుతున్నాయి. చాలా బాధాకరం కూడా. అయితే ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇన్ కేస్ భార్య గనక వేరొకరితో అఫైర్ పెట్టుకుంటే మరి భర్త ఏం చేయాలి? అంటే ఎలా ఆ సిచ్యువేషన్ని ఎదుర్కోవాలి? చాలా మందికి ఇక్కడ కొంతమంది తెలివిగా ఎదుర్కొంటారు, కొంతమంది పాపం చేత కాదు, కొంతమంది చనిపోతూ ఉంటారు, నా పరువు పోయింది అని ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ఇంకా చాలా ఉన్నాయి సంఘటనలు, ఆ అవతల వ్యక్తిని చంపేయడం సంథింగ్ ఉంటాయి. ఒకవేళ ఇన్నోసెంట్ ఫెలోస్ ఎవరైతే ఉంటారో, నిజంగా భార్యని ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఆమె లేకపోతే బ్రతకలేని అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి అఫైర్ పెట్టుకుంటే ఆ భర్త ఏం చేయాలి అంటే? ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్స్ అమ్మ. అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సంఘటనకి ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఈ సిచ్యువేషనే ఉందనుకో, ఒక భర్త వెళ్ళి అవతల వాడిని చంపేస్తాడు, అంటే వాళ్ళ ఆవిడ లవర్ని చంపేస్తాడు. పెళ్ళాన్ని ఎందుకు చంపలా అంటే, నీ పెళ్ళాన్ని నీకు అవసరమనా? ఒక్కొక్కడు పెళ్ళాన్ని వాడిని ఇద్దరిని చంపేస్తాడు. అలా కూడా ఉన్నాయి. ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను ఇద్దరిని చంపేస్తారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వాడికి చంపడం ఇష్టం లేదు. అదేదో సినిమాలో చెప్పినట్టు, బాబు నువ్వు వెళ్ళిపో, నీకు నచ్చిన వాడితో నువ్వు వెళ్ళిపో అని పంపించేయడం ఒక పరిష్కారం. లేదు, కూర్చోబెట్టి మాట్లాడి నేను కావాలా వాడు కావాలా తేల్చుకో. వాడు కావాలి అని నువ్వంటే నువ్వు వెళ్ళిపోతే కుదరదు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంచేత నీ ఇష్టాన్ని నువ్వు చంపుకో, నీ ఇష్టాన్ని చంపుకో. ఇప్పుడు వాడితో వెళ్ళావనుకో, సపోజ్ 5 ఏళ్ళో 10 ఏళ్ళో బాగుంటారు. ఆ తర్వాత 7 పిల్లలు వదిలిపెట్టి నీ తల్లి మనసు ఆగుతుంది? ఆ పిల్లల్ని చూసుకోవాలనిపిస్తుంది కదా. అప్పుడు ఎవరిని చూపిస్తావు? వాడిని పరిచయం ఏమని పరిచయం చేస్తావు? నేను ఉంచుకున్న వాడిని పరిచయం చేస్తావా? నా బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తావా? మీ ఇంకో నాన్నని పరిచయం చేస్తావా? పిల్లలు అసలు ముఖ్యంగా అమ్మ, భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ జీవితాలు పిల్లలకి అంకితం అనుకోవాలి, కానీ ఇంకా నా సుఖం, నా స్వార్థం, నా సంతోషం అని అనుకోకూడదు. ఎందుకంటే ఎదిగే పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ తల్లి గురించి ఎలాంటి మాటలు వింటారు, స్కూల్కి వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది, ఒరే వీడమ్మ ఎవరితోటో లేచిపోయిందిరా అంటే ఆ చిన్న మనసు ఎంత గాయపడుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. నీ మనసు పక్కకి మళ్ళిందనుకో, అందుకే పూర్వకాలం పతివ్రతలు ఎవరిని చూడకూడదు అవన్నీ సిస్టమ్స్ ఉండేవి. ఎందుకంటే కన్నెత్తి మగవాడిని చూడడం ఎందుకు, కన్ను చెదరడం ఎందుకు, ఈ మానసికమైన వికారం ఎందుకు? అందుచేత ఇంకొక మగాడిని చూసిన తర్వాత నీకు కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ లేకుండా ఎవరితో పడితే వాడితో వెళ్ళినట్టయితే ప్రాస్టిట్యూట్కి ఈ మనిషికి తేడా ఉండదు కదా. నీ పిల్లలు ఉన్నారు, పిల్లల భవిష్యత్తు ఉంది, వాళ్ళ కోసమని నువ్వు నీ మైండ్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే భర్త అసలు ఆ విషయం తెలిసింది అనుకోండి మేడం, అసలు ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంటుంది? మళ్ళీ మీరు అన్నట్టుగా కూల్గా కూర్చొని ఆవిడతో ప్రశాంతంగా మాట్లాడే సిచ్యువేషన్ ఉంటుందా అసలు? ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు భర్త అలాంటి పని చేస్తేనే భార్యలు ఒప్పుకోవటల్లా. నీకు ఎవరితో ఎఫ్ఐఆర్ ఉంది, ఆఫీసులో ఎవరితో మాట్లాడుతున్నావు అని ఫోన్లు చెక్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. మరి మగవాడికి ఎలా ఉంటుంది? వాళ్ళకి ఉండదు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఆవేశం పనికిరాదు, ఆలోచన కావాలని చెప్పి కూర్చొని మాట్లాడి పరిష్కారం చేసుకోవాలనుకుంటారు. అదేదో 6 పతివ్రతలో ఏదో ఒక సినిమా ఉంది, అందులో వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటారు. వాడి గేనో ఎవరో ఆ భర్త, ఈమె ఎవరితోటో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుంది. అప్పుడు ఏం చేయాలి, పబ్లిక్కి తెలియకుండా మనం ఏం చేయాలని ముగ్గురు కూర్చొని సమస్యకి ఏదో వాళ్ళ తోచిన పరిష్కారం వాళ్ళు చేసుకున్నారు. అలాగా ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని, నువ్వు వెళ్ళిపోతావా వాడితో? వెళ్ళిపోతే నీ పిల్లలు ఏమైపోతారు? పిల్లల్ని వదిలి ఉండగలవా? ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా పిల్లల్ని వదిలిపెట్టి ఉంటున్నారు. తల్లి అని పిల్లలు ఏమైపోతారని తల్లులు ఈళ్ళైన సందర్భాలు ఎన్నో ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు పిల్లలు కూడా అక్కర్లేదు, తండ్రికి ఇచ్చేయండి, నేను హాయిగా నా లవర్తో వెళ్ళిపోతానంటున్నారు. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? వాళ్ళ స్కూల్లో, వాళ్ళ కాలేజీలో వాళ్ళ తల్లి ఎవరు అంటే వాళ్ళు ఏం చెప్తారు? ఎవరైనా తెలిసిన వాళ్ళు దీని తల్లి ఇలాగా అంటే వాడి క్యారెక్టర్ పోయింది తల్లిదే అంటే వాడు ఎంత బాధపడతాడు? ఇన్ని సమస్యలు వచ్చే బదులు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటే బెటర్ కదా. అది చెప్పడం తేలికే కానీ సాధనతోటే సాధ్యం అవుతుందమ్మా. అంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలంటారు, ఎవరి దారి పరిష్కరించుకోవాలి. కానీ వినరుగా. నువ్వు ఇక్కడే ఉండు, నీ పిల్లలు ఏమైపోతారు, మనం కుటుంబంగా ఉందాము అని భర్త అన్నా కూడా భార్య వినదు. ఎందుకంటే ఆ అట్రాక్షన్ అంతా అటే లాగుతుంటుంది. ఒకవేళ ఆమె విన్నా కూడా ఈయన మనసాక్షి ఒప్పుకూడదు. ఎవరితోటో తిరిగిన దాన్ని మళ్ళీ నేను తెచ్చుకొని ఇంట్లో ఎలా పెట్టుకుంటాను అని రావుల వారి కాలంలో చాకలాడన్నట్టు నాకేంటి అవసరం అని వీడికి మనసు అనిపించవచ్చు. లేదా విడాకులు ఇచ్చి వాడు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు దాన్ని వాడితో పంపించేసి. కానీ ఈయన విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటే ఈయనకి 2 పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలు ఏమైపోతారు? పోనీ ఆవిడతోటే పంపించేద్దాం పిల్లల్ని.
వచ్చినవాడు చూస్తాడు ఆ పిల్లల్ని. వాళ్ళలో ఆడపిల్ల ఉందనుకో, 10 ఏళ్ల పెళ్ళి ఉందనుకో, అది ఒక 5-6 సంవత్సరాలు పోతే మెచ్యూర్ అయిన తర్వాత దాన్ని తండ్రి అన్న దృష్టితో వాడు చూడు కదా. అదొక వాడి కూతురులా ఉండదు, అదొక ఆడదిలాగే ఉంటుంది వాడికి. ఇలా జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది. ఇన్ని కట్టుబాట్లు ఎందుకు పెట్టారంటే ఇన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టే. ఒక ఫ్యామిలీ అంటే ఒక భార్య, భర్త, పిల్లలు, వాళ్ళు ఒక చట్రంలో బిగించుకొని ఉంటారు అంతే. ఆ చట్రం దాటి బయటికి వెళ్ళడానికి లేదు, భర్త కానీ భార్య కానీ. అందుకని ఈ కట్టుబాట్లకి లోబడి ఉండడం, జీవితాల్లో ఉండే ప్రశాంతత ఇలా బయటికి పోయి అలా వేరే బంధాలు పెట్టుకోవడంలో ఉంది. ఎక్కువగా ఈ 20-30 మధ్య వయసులోనే ఇలాంటి బంధాలు అని అనిపిస్తుంది. ఎక్కువ చూస్తూ ఉంటాం ఇట్లాంటివి. ఏమిటి ఆ బంధంలో నీకు ఉన్న అట్రాక్షను? సెక్సే కదా, అదొకదా. అందుకోసమే కదా వెంపర్లాడుతున్నావు. ఇదే ఇంకో 20 ఏళ్ళు పోయిన తర్వాత, 25 ఏళ్ళు పోయిన తర్వాత, 50 ఏళ్ళు దాటిన తర్వాత నీకు ఉంటుందా? అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అప్పుడు వాడు ఇంకొక అమ్మాయిని చూసుకుని వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? అవన్నీ ఆలోచించుకోవాలి కదా. దూర ఆలోచన కూడా ఉండాలి. అంటే ఎంతసేపు ఇవాళ నా కోరిక తీరిందా లేదా అనే కాకుండా శాశ్వతమైన ఆలోచన ఉండాలి. వాడికి విడాకులు ఇచ్చేస్తాను, వీడిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం తేలిక. కానీ వాడిని పెళ్లి చేసుకోవడంతో అయిపోతుందా? వీడు రేపొద్దున ఇంకొక అమ్మాయి కనపడితే, ఇప్పుడు నువ్వు కనపడితే నీకు దగ్గర అయ్యాడు, ఇంకో అమ్మాయి కనపడితే ఇంకోటి దగ్గర అవ్వడం గ్యారంటీ లేదు కదా. వాడు ఎంతవరకు చూస్తాడు నిన్ను? ఇవాళ చూస్తాడు, రేపు పొద్దున్న చూడకపోతే నీ పరిస్థితి ఏంటి? అది కూడా గుడ్ బ్యాడ్ రెండూ ఆలోచించుకోవాలి. ఒక సమస్యకి మనం ఒక పరిష్కారం చెప్పినప్పుడు ఆ పరిష్కారం వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? మంచి ఏం జరుగుతుంది, చెడు ఏం జరుగుతుంది, రెండూ చూసుకోవాలి. అలాగా ఇప్పుడు ఉన్నవాడు కనుక వీడిని వదిలేసి వాడితో వెళ్ళిపోతే లాభం ఏంటి? నా కోరిక తీరుతుంది, అదొకటే లాభం. కానీ ఇక్కడ ఉంటే లాభం ఏంటి? ఈ కుటుంబంలో ఉంటా నాకు ఒక సోషల్ సెక్యూరిటీ ఉంది, ఈ సమాజంలో నాకు ఒక మంచి పేరుంది, నా భర్తతో నా పిల్లలతో కాలక్షేపం చేయగలుగుతా. భర్త నచ్చినా నచ్చకపోయినా పిల్లలు ఉన్నారు, పిల్లల్ని నేను ఒక తల్లిగా పెంచుకోగలుగుతా, తల్లిగా నా డ్యూటీ నేను చేయగలుగుతాను. ఇన్ని లాభాలు ఉన్నాయి ఇక్కడ. వాడితో పోతే ఒకటే కదా లాభం. అంచేత ఈ లాభ నష్టాలు వేరీ చేసుకోవాలి. సమాజం ఎలా రియాక్ట్ అవుతుంది వేరీ చేసుకోవాలి. ఆనే బతకలేనా, సినిమాలో లాగా బతికేస్తాను అనుకున్నంత తేలిక కాదు. సమాజాన్ని ఎదిరించి బతకడం అంటే చాలా కష్టాలు ఎదుర్కోవాలి. అంచేత ఇలాంటి రిలేషన్లో భర్త ఏం చేయాలి అంటే, అది డిఫరెంట్ ఫ్రమ్ ఇండివిజువల్స్. అంటే మనిషికి తేడాలు ఉంటాయి. ఒకడు వెళ్ళి వాళ్ళని చంపేస్తాడు, ఒకడు వెళ్ళి విడాకులు ఇచ్చేస్తాడు, ఒకడు కూర్చొని సామరస్యంగా పరిష్కారం చేసుకుంటాడు. అలా గట్టిగా భార్యకి వార్నింగ్ ఇచ్చి నచ్చ చెప్పుకుంటే ఆవిడ కూడా అర్థమయ్యి మారచ్చు. మన ఏదో పద్మవ్యూహంలో అనుకుంటా చూసాం మీ వాళ్ళు ఆ ప్రోగ్రాంలో, ఆ అమ్మాయి భర్తతో ఉన్నది, దాని బ్యాక్గ్రౌండ్ వీళ్ళు చెక్ చేసి పిలిచే ముందే దానికి పాత లవర్స్ 2 ఉన్నారు, 3వ మొగుడు, 2 లవర్స్ ఆల్రెడీ ఉన్నారు, దాన్ని పట్టుకొని 25 ఏళ్ళు. ఆ 2 లవర్స్ని పిలిచారు. వాళ్ళు వచ్చేటికి స్టన్ అయిపోయింది. అది వాళ్ళు వస్తారని ఊహించలా. ఇక్కడికి వచ్చి ఏదో సుంట కబుర్లు అన్నీ చెప్పి ముసలి కన్నీళ్ళు గార్చింది, కానీ 2 లవర్స్ని దిగేటప్పటికీ ఊహించలేకపోయింది. అంచేత ఇప్పుడు కూడా కట్టుబాట్లకి లోబడి ఉండటం అన్నది ఎప్పుడూ క్షేమం. దాంట్లో సోషల్ సెక్యూరిటీ కూడా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.